Education here at Sun can be an excellent choice for any students. భరద్వాజ గారు ఒక అమీర్ లోక్ అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది ఇరుముడితో పాటు. అవును, ఏంటి పరిస్థితి, అది చూసారా? నేను చూశాను. ఎలా ఉంది? చూశాను అంటే దక్కనీ సినిమా స్టైల్ అని ఒకటి ఉంది మనకి. ఓకే. దక్కనీ సినిమా స్టైల్ అంటే హైదరాబాద్ బేస్డ్గాను నడిచేటువంటి కథలు, ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్లో నడిచేటువంటి కథలు, ఆ మ్యూజిక్, ఆ టేకింగ్, వాళ్ళ మ్యూజిక్ సపరేటే, ఓకే, వాళ్ళ ఇంట్రెస్టులు సపరేటే. అంటే ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి ఒక కల్చరల్ డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. అందులో పర్టికులర్గా హైదరాబాదీ వ్యవహారం ఇంకొంచెం డిఫరెంట్. ఈ ఈ ధోరణి ఫిలిం మేకింగ్లో కూడా కనిపిస్తుంది. వాళ్ళ ఈ దక్కనీ సినిమా ఉండేటువంటి పద్ధతే డిఫరెంట్గా ఉంటుంది. ఇది మనకి నరసింహరావు గారు తీసినటువంటి రంగుల కళ నుంచి కనిపిస్తుంది అప్పటి నుంచి ఈ ధోరణి. అందుకని వీళ్ళు కథని ఆలోచించే పద్ధతి, దాన్ని తీసే పద్ధతి, కాన్వర్జేషన్స్, పాటలు అల్లే పద్ధతి, ఇవన్నీ కొంచెం టిపికల్గా నడుస్తాయి. ఆ ధోరణి, రంగుల కళ లాంటి ధోరణి నాకు ఈ అమీర్ లోగులో కనిపించింది. ఓహో, అది ఒక ప్రత్యేకత. అయితే నటించినటువంటి ఆర్టిస్టులందరూ నేటివ్ ఇక్కడి నుంచే తీసుకున్నాడు ఆయన. కొత్త ఆర్టిస్టులనే తీసుకున్నాడు. రమణారెడ్డి డైరెక్టర్ తీసుకుని వాళ్ళ జీవితాలే వాళ్ళు తెర మీద నడుపుతున్నట్టుగా నటించారు. ఎక్కడా వీళ్ళు ఏదో తెచ్చిపెట్టుకుని చేస్తున్నట్టుగా అనిపించలేదు. మొత్తం కొత్త ఆర్టిస్టులే. కొత్త ఆర్టిస్టులు ఒకళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్డ్, ఇంతకుముందు ఒక 3-4 సినిమాలు చేసిన బ్యాచ్ కూడా వాళ్ళిద్దరు ఉన్నారు. మొత్తం కొత్త వాళ్ళని పెట్టుకొని ఈ రకంగా మీరు చెప్తుంటే ఎమోషనల్ క్యారీ చేసేదంటే మామూలు విషయం కాదు. అంటే అమీర్ లోగ్ అంటే వీళ్ళేదో అమీర్ లోగ్ అంటే డబ్బులున్నోళ్ళు అని అర్థం, మీనింగ్ అదే మీనింగ్. అయితే ఇక్కడ ఈ కథలో ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, డబ్బులు ఉన్నవాడే ధనవంతుడు కాదు, డబ్బులు సంపాదించుకొని బతకాలి అనే ఐడియా ఉన్నవాడల్లా ధనవంతుడే. మిమ్మల్ని మీరు ధనవంతులుగా మార్చుకోవటం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ జీవితాన్ని తగలబెట్టుకున్నా నిలబెట్టుకున్నా అది మీ బాధ్యతే. ఇంకెవడో మిమ్మల్ని చెడగొడుతున్నాడు అనేది భ్రమ అని ఒక 3 కుర్రాళ్ళ జీవితం తీసుకుని, వాళ్ళు తల్లిదండ్రులకి భారంగా మొదలై నెమ్మదిగా జీవితంలో స్థిరపడి ఒక ఇన్నోవేషన్ చేసి వాళ్ళ జీవితాల్లో ఎదగటానికి ఒక ఇది ఎలా ఏర్పాటు చేసుకున్నారు అన్న లైన్లో తీసుకెళ్తాడు. ఈ ఈ వీళ్ళు ఎదగటానికి ప్రయత్నం చేయాలని సీరియస్గా అనుకున్నప్పుడు ఆటోమేటిక్గానే కొన్ని సపోర్ట్ దొరుకుతుంది సమాజం నుంచి. ఆ దొరికిన సపోర్ట్ని ఎలా వీళ్ళు పట్టుకుని ముందుకెళ్ళారు అనేది. ఓకే, ఒక చిన్న స్లమ్లో మొదలవుతుంది కథ. ఏవో పనులు చేసుకుని బతికేసేటువంటి 3 కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, 3 పిల్లలు. ఈ 3 వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళని ఏదో ఒక పనిలో పెట్టాలి, లేకపోతే వీళ్ళు మరీ జులాయిగా మారిపోతున్నారు అని. అలాగే అక్కడ లోకల్గా కొన్ని గొడవలు ఉంటాయి, 2 గ్రూపులు ఉంటాయి పిల్లల్లోనే. వీళ్ళు క్రికెట్ ఆడినా ఏది ఆడినా ఘర్షణలే. కానీ ఒక బయట గొడవలు వచ్చినప్పుడు, లేదు వీళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు బయట నుంచి సఫరింగ్ మొదలవుతుంది. మొదలైనప్పుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అవతల వాళ్ళు కూడా కలుస్తారు. ఓకే, కలిసి బయట వాళ్ళు మన జోలికి వచ్చినప్పుడు మనందరం కలవాలి, కాబట్టి మేము మీకు సపోర్ట్గా నిలబడతాము, మీరు అనుకున్న లైన్లో మీరు నిలబడండి, అవసరమైతే మీకోసం మేము కూడా వచ్చి పనిచేస్తాం అని కలుస్తారు. ఓకే, అలా వాళ్ళు ఒక హోటల్ చైన్ మొదలు పెడతారు. ఓకే, మొదలుపెట్టి ఒక బిర్యానీ తయారు చేయటం, దానిలో ఒక ఇన్నోవేషన్, ఒక కొత్త టేస్ట్ కనబెడతారు. దాన్ని మార్కెట్ చేసి ఎలా నిలబడ్డారు అనేది కథ. ఓకే, అది ఆయన చెప్పదలుచుకున్న విషయం. అమీర్ లోగ్ అంటే వాడు పేదవాడా గొప్పవాడా, గొప్ప ఇంట్లో పుట్టినవాడు వాడికి చేతకాక వాడు పేదవాడు అయిపోవచ్చు. పేదింట్లో పుట్టినవాడు వాడి తెలివితేటలతో ఉన్న పరిస్థితుల్ని తనకు అనువుగా మలుచుకోవటంతో వాడు
గొప్ప ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఓకే. అందుకని ఏదైనా మీ చేతుల్లో ఉంది, మీ ప్రయత్న లోపం లేకుండా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పడం కోసం సినిమా తీశాడు. ఓకే. కన్విన్సింగ్‌గా ఉందా? సినిమా అంతా చూసిన కన్విన్సింగ్‌గా తర్వాత ఉంది. ఎలా అనిపించింది మీకు? కన్విన్సింగ్‌గా ఉంది. ఆ! కుర్రాళ్ళందరితోనూ సరదాగా నడిపేశాడు. ఓకే. ఈ దక్కని మేకింగ్ స్టైలు, ఆ పాటలు, హడావిడి దాంతో సినిమా ఎంగేజింగ్‌గా ఉంది. ఓకే. ఎంగేజింగ్‌గా ఉంది. మధ్యలో ఈ క్రికెట్ మ్యాచ్‌లు ఆహా! అంటే స్లమ్‌లో జరిగేటువంటి క్రికెట్ మ్యాచ్, తర్వాత వీళ్ళు ఒక కార్పొరేట్ కంపెనీ ఎంప్లాయీస్‌తో క్రికెట్ ఆడటానికి పోటీ పడతారు. ఓహో! ఆ 2 మ్యాచ్‌లు చాలా ఇంట్రెస్టింగ్‌గా నడిపాడు. అంటే ఎంటర్‌టైన్ చేశాడు జనాల్ని. థియేటర్‌లో ఎంగేజ్ చేశాడు, ఎంటర్‌టైన్ చేశాడు. కొంచెం ఒక తను చెప్పదలుచుకున్న పాయింట్‌ని కొంచెం ఎడ్యుకేటివ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఓకే. అందుకని పర్వాలేదు, సినిమా థియేటర్‌కెళ్ళి సరదాగా కూర్చొని సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే అండి. ఒక లైఫ్ ఉంది సినిమాలో. ఓకే. అక్కడెక్కడ డీవియేట్ కాలేదు. చాలా సరదాగా, అంటే ఈ ప్రస్తుతం మనం జంజీ అంటున్నాం. హ్మ్. ఈ జంజీ యూత్ వాళ్ళ హ్యాబిట్సు, వాళ్ళ కలయికలు ఇవన్నిటిని నడిపాడు. హ్మ్. అలాగే ప్రేమలు, వాటిలో ఉండేటువంటి స్వార్థాలు, వాటి నుంచి ఎలా మూవ్ ఆన్ అయిపోవాలి జీవితంలోకి అనేది కూడా ఒక లేయర్ నడిపాడు. ఓకే. ఇవన్నీ కలిసి సినిమాని ఎంగేజ్ చేసినాయి. ఓకే. ఆ మేరకు, అంటే తక్కువ బడ్జెట్లోనే చేశారు వాళ్ళు. ఒక లైన్ అనుకుని అందరినీ కూర్చోబెట్టి కథను అర్థం చేయించి ఆ న్యాచురల్ లొకేషన్స్లోకి వెళ్ళి తీశారు. ఓకే. ఒక సిన్సియర్ ఎఫర్ట్ చేస్తే దానికి ఈజీగా సపోర్ట్ దొరుకుతుంది సమాజం నుంచి. భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. మీ ఎఫర్ట్ సిన్సియర్గా ఉండాలి, మీ కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి. ఈ 2 ఉంటే ఏదైనా చేయొచ్చు ఓకే. అనేది వాళ్ళే అది డిజైన్ చేసుకునేవాడే అమీర్ లోగ్. ఓకే. బాగా తీశాడు సినిమా. థ్యాంక్ యూ.